హాయ్ హలో అండి. నేను మీ జ్యోతిని. నేను ఈరోజు వీడియోలో స్టవ్‌తో పని లేకుండా, నూనె అవసరం లేకుండా వంటికి చలవ చేసే పొలం పచ్చడి రెసిపీని చూపించబోతున్నానండి. ఈ రెసిపీ చల్లన్నంలో కానీ, వేడన్నంలో కానీ ఎలాంటి టిఫిన్స్‌లో కూడా చాలా బాగుంటుంది. మరి స్కిప్ చేయకుండా చివరి వరకు రెసిపీని చూసేయండి. ముందుగా ఈ పచ్చడి కోసం నేను 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి. అందుకనే 4 తీసుకున్నాను. మీరైతే ఒక 6 వరకు తీసుకోవచ్చు. ఆ తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని నీళ్ళల్లో బాగా కడిగి 10-15 నిమిషాల వరకు నానపెట్టుకోవాలండి. ఈ రెసిపీలో కారానికి తగ్గట్టు చింతపండు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కాబట్టి మీ పచ్చిమిరపకాయలు ఎంత కారం ఉన్నాయో చూసుకొని మీరు వేసుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మీరు గనక మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇంకా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. దీంతో పాటు ముందుగానే నానపెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలి. మీకు దీంట్లోకి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని వీటన్నిటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర రోలు గనక ఉంటే రోట్లో దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మరీ మెత్తగా చేసుకోవద్దు, ఇలా బరకగా ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత ముందుగానే కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి వేసుకొని వీటిని కూడా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పల్లెటూర్లలో పొలాలకు వెళ్లే ముందు అన్నంతో పాటు ఈ పచ్చడిని గబగబా చేసుకుని పొలాలకు వెళ్ళిపోయేవాళ్ళండి. బహుశా అందుకేనేమో దీనికి పొలం పచ్చడి అని పేరు పెట్టేశారు. ఇది చేసుకోవడం ఎంత సులభమో అంత టేస్టీగా కూడా ఉంటుందండి. చూశారు కదా, ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ముక్కలుగా కనిపించాలి ఉల్లిపాయలన్నీ. దీంట్లోకి ఒక చిన్న కొత్తిమీర కట్టను వేసుకుంటున్నాను. దీన్ని కూడా ఒకసారి గ్రైండర్లో పల్స్ మోడ్లో గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ పొలం పచ్చడి అన్నంలోకే కదండి, చపాతీలోకి ఇంకా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుంది. దోశల్లో కూడా చాలా బాగుంటుందండి. పైగా మనము దీంట్లో ఒక చుక్క కూడా ఆయిల్ లేకుండా చేసుకున్నాం కదా, ఇది హెల్దీగానే కాకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. పైగా ఎండాకాలంలో చాలా చలువ చేస్తుంది. ఈ పచ్చడిని వేడన్నంలో కానీ, చల్లటన్నంలో కానీ, నెయ్యి కానీ, నూనె కానీ వేసుకొని తిన్నారంటే అబ్బా బ్రహ్మాండంగా ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు వేసవి కాలంలో ఈ పచ్చడిని డెఫినెట్గా ట్రై చేసి తీరాల్సిందే. నన్ను నమ్మండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మరి ట్రై చేస్తారు కదూ. మరో మంచి రెసిపీతో మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.